वदिना अड़द बजाई खड़ा आ रही चाहे दोनों हाय अपना हाय हाय मैं को तो हाय हाय मत सुनी का है मचवा देता छी छी हाय नमस्ते मामा गाరు ఫ్యామిలీ आ रहा है హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అభిమానం అలాగే మీ బ్లెస్సింగ్ సపోర్టింగ్ వల్ల ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మా బాబు బర్త్డే వీడియోని మా ఊర్లో పల్లెటూరులో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా మా ఫ్యామిలీ అందరితో కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ వీడియోలో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అందరిది చూపించాను కదా. ఇక్కడైతే మనం ఫస్ట్ పెళ్ళికి వెళ్ళి భోజనాలు అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ పెళ్ళికి వెళ్తున్నాం భోజనానికి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పెళ్ళికి వచ్చాను పల్లెటూరుకి అమ్మ వాళ్ళ ఇంటికి బాబాయ్ కొడుకుదని చెప్పేసి. ఇక్కడ భోజనాల దగ్గర మా ఫ్యామిలీ అంతా కూర్చుందండి. ఇక్కడ హాయ్ చెప్తున్నారు అంతా మన వాళ్ళే, మా అమ్మ నాన్న అలాగే తమ్ముడు వదిన అందరం లైన్గా కూర్చున్నాం. పిల్లలు పెద్ద ఫ్యామిలీ అన్నమాట మాది. అందరం ఒకటేసారి ఒకే రౌండ్లో కూర్చున్నాము. ఇక్కడ మనకి భోజనాలు వడ్డిస్తున్నారు. ఫస్ట్ అయితే భోజనాలు చేసేసిన తర్వాత మనం పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుని కలిసి ఫోటో దిగడం చేస్తాము. నెక్స్ట్ కట్నం అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ మనకి భోజనాలు వడ్డిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఒక చేప ముక్క, ఫిష్ ఫ్రై, అలాగే మనకి కొంచెం డబుల్ కా మీఠా స్వీట్ వేశారు. నెక్స్ట్ బిర్యానీ రైస్ వస్తుందండి, చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ చేపించారు పెళ్ళిలో. బిర్యానీ వేసేసిన తర్వాత మటన్ కర్రీ అవి ఉంటాయి. ఇక్కడైతే మనం ఇలా భోజనాలు చేసేటప్పుడు వెనకాలనే మనకి కనిపించింది కదా స్క్రీను. ఆ స్క్రీన్లో వాళ్ళకి ఫోటోషూట్ చేసింది అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు. భోజనాలు చేస్తూ అది చూస్తూ ఉంటారు. పక్కనే మనకి రిసెప్షన్ ఉంటుంది, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉండేది. ఈ లైన్ ఆపోజిట్ లైన్, అలాగే వెనక మేము కూర్చున్న లైన్ అంతా కూడా మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనమాట. నిన్న ఇల్లులు చూపించాను కదా, మా తాతయ్యకి ఆరుగురు కొడుకులు, అందులో కొంతమంది మిస్ అయ్యారు, పెళ్ళికి రాలేదన్నమాట. ఇంతలోనే మటన్ కర్రీ వేసి వెళ్ళాడు. మొత్తం ఇక చూడండి స్వీట్లో కలిసిపోయిందని మొత్తం సైడ్కి ఇలా జరిపేస్తున్నాను స్వీట్ని. కర్రీ మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుందని ఈ విధంగా కలిపేస్తున్నాను. భోజనాలు చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మా పాప తమ్ముడు కూతురు ఎలా తింటుండో చూడండి ఒకసారి. నీట్గా తింటుంది, ఫుల్గా ఇలా చేతి నోట్లో పెట్టేసుకుంటుంది, నీట్గా తింటుంది పాప. నిన్న వీడియోలో చూపించారు కదా డీజే. భోజనాలు అయ్యాక ఇలా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో అమ్మ నేను ఫొటోస్ దిగాము. ఇక్కడ నాన్న రాలేదు, పిల్లలతో పాటు నేను వెళ్ళి దిగాను. ఇది తమ్ముడు వదిన వెళ్ళి దిగారు. ఇక్కడ ఫ్యామిలీ కొంచెం ఇలా దిగారు. ఇక్కడ అమ్మ నాన్న చూడండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలది బర్త్డే అప్పుడు ఇలా తీశాను. నాన్న అక్కడ దిగలేదని చెప్పేసి. ఇది వచ్చేసి పెదనాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళందరిది ఫ్యామిలీ ఫోటో అనమాట. నెక్స్ట్ కేక్ కటింగ్ అండి ఇంటికి వచ్చాక చూడండి. ఇక్కడైతే కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ కొంచెం గ్రాండ్గా చేద్దామని చూస్తున్నాము చిన్న బాబుది, కానీ కుదరట్లేదండి. ఎందుకంటే ఇక వాడి బర్త్డేకి ఏదో ఒకటి ఇక అయితేనే ఉంది. ఇక ఊరికి వెళ్ళడమో లేకపోతే సిచ్యువేషన్ సరిగా ఉండకపోవడం ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఏ బర్త్డే అయినా కొంచెం గ్రాండ్గా వాడికి మంచిగా చేద్దాము అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. ఈసారి కూడా ఇలా పెళ్ళికి వచ్చి ఇక్కడ ఇక చిన్న కేక్తో ఇలా అందరినీ ఇక, కాకపోతే ఇక్కడ కేక్ మెయిన్ కాదు, కేక్ చిన్నదే, కానీ మా పెద్ద ఫ్యామిలీ అండి. ఆ పెద్ద ఫ్యామిలీతో చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. పెదనాన్న వాళ్ళ కొడుకులు అలాగే వదినలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది.
ఇప్పుడు వచ్చి కేక్ పెట్టి వెళ్ళాడు కదా వైట్ షర్ట్, పెద్దన్నయ్య. ఇప్పుడు కేక్ పెట్టేది వచ్చేసి తమ్ముడు అనమాట, మా సొంత తమ్ముడు. నేను తమ్ముడు మాత్రమే మా ఇంట్లో. పెదనాన్న వాళ్ళ ఇంట్లో 4 అన్న తమ్ములు. వాళ్ళు ఇప్పుడు వచ్చేది చూడండి. ఇప్పుడు ఈ ఎల్లో సారీ పింక్ బార్డర్ ఉంది కదా, మా చెల్లి అనమాట, ఇంకో పెదనాన్న కూతురు. ఫ్యామిలీ మొత్తంలో ఆడబిడ్డలు 4 అండి, మా చెల్లెళ్ళు. అయితే ఇక అన్న వాళ్ళ కూతుర్లు పుట్టారు, కానీ మా దాంట్లో అయితే ఇక 4. అలాగే అన్నలు వచ్చేసి మొత్తం 8-9 మంది ఉంటారు. ఇందులో కొంతమంది వచ్చారు, కొంతమంది మిస్ అయ్యారు. మిస్ అయిన వాళ్ళని ఫ్యామిలీ ఫొటోస్తో నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. ఈ చిన్న అల్లుడు చూడండి, అన్నయ్య కొడుకు హాయ్ చెప్తున్నాడు అందరికీ, మన ఛానల్కి ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నాడు. ఇక్కడైతే 1 by 1 అందరూ వచ్చి కూడా కేక్ తినిపిస్తున్నారు. ఈమె వచ్చేసి పెద్దదన అనమాట. ఈమె చాలా మంచిది. అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇక ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, లేకపోతే ఏమన్నా ఫంక్షన్ ఉన్నా కూడా ఎంత బాగా అంటే అంత బాగా హెల్ప్ చేస్తారు. అలాగే కలిసిపోతారు. ఏదన్నా చిన్న విషయంలో గొడవ పడినా కూడా వెంటనే కలిసిపోతారు. అదొక్కటి నాకు చాలా నచ్చుతుంది. ఏమన్నా మనకి సిచ్యువేషన్లో ప్రాబ్లం ఉంది అన్నా కూడా మనకి చాలా తొందరగా మనకి హెల్ప్ చేస్తారు. అలాగే తొందరగానే మన సొంత ఇంట్లో ఎలా అయితే ఉంటామో అందరం కలిసి అలా ఉంటామన్నమాట. ఈ ఫ్యామిలీ అంతా కూడా ఇలా ఉంటుంది. మా ఫ్యామిలీ అయితే వేరే వాళ్ళ విషయంలో ఏంటి అనేది తెలియదు, కానీ నేను ఎక్కడైతే పుట్టి ఒక 2 yearsలోనే తర్వాత ఇక్కడ ఇక సిచ్యువేషన్స్ అవన్నీ సరిగా లేక ఇంటి పక్కనే బావి అవన్నీ ఉండటం వలన పడిపోతానేమో అనేసి భయంతో అమ్మ నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసి అక్కడనే పెరిగాను. అక్కడనే ఇక అటు సైడే పెళ్లి చేసుకున్నట్టే వెళ్ళిపోవడం అనేది జరిగింది. చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది నాకు, ఆల్రెడీ చెప్పాను. కాకపోతే నేను సమ్మర్ హాలిడేస్లో లేకపోతే మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. అలా వచ్చినప్పుడు నన్ను అయితే చాలా బాగా చూసుకుంటారు. నేనే ఫస్ట్ అంటే పెద్దదాన్ని అనమాట మా ఫ్యామిలీ మొత్తంలో. నన్నైతే చాలా బాగా చూసుకుంటారు. వచ్చినా కూడా చాలా బాగా. ఇక నాకు వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటాను. మా ఇంట్లో కంటే వాళ్ళ వెనకాల ఇల్లు చూపించాను కదా, ఆ ఇంటి ముందే అందరం మంచాలు వేసుకొని అక్కడనే కూర్చుంటాము. అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఎవరైనా సరే అక్కడనే వచ్చి కూర్చొని చాలాసేపు అంటే గంటల కొద్దీ కూర్చుంటాము, మామూలుగా కాదు. ఇలా అందరితో కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ఇప్పుడు వచ్చి తినిపించేదైతే 2వ అన్నయ్య అనమాట, పెదనాన్న కొడుకు 2వ అన్నయ్య. ఈ 4 మాత్రమే నాకు అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా అంటే బాగా కలిసిపోతాము. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మేమే ఈ 4 ఇల్లులు మాత్రమే బాగా కలిసి చేసుకుంటాము. ఈ అన్నయ్య వచ్చేసి చిన్నన్నయ్య. ఇక ఈ చిన్నన్నయ్య కంటే ఇంకో 3వ అన్నయ్య ఉంటాడు. అన్నయ్య మిస్ అయ్యాడు, రాలేదు, బయటికి వెళ్ళిపోయాడు. అన్నయ్యలందరూ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇందాక నేను ఎల్లో సారీ వెనకాల నిలబడ్డ చూడండి, వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇతను ఈ చెల్లెల వాళ్ళ హస్బెండ్. ఈయన కూడా వచ్చారు ఈ ఫంక్షన్కి. వీళ్ళని కూడా ఇక తీసుకొచ్చి ఇక కేక్ కటింగ్ కోసం ఇలా తీసుకొచ్చి ఇక ఫొటోస్ దింపాము. అందరూ ఇలా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా ఫుల్ ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, లేదా ఏదైనా ఫంక్షన్లో ఇలా కలిసి అందరం కూడా కలిసి ఫొటోస్ దిగాలి, వీడియోస్ చేసుకోవాలి అని. కాకపోతే ఇప్పుడు కుదిరింది, కానీ అందరూ కేక్ తినిపేసి టకాటక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఫొటోస్ దిగే టైంకి ఎవ్వరు లేరు. అందుకనే ఇక వాళ్ళ ఫొటోస్ని, గ్రూప్ ఫొటోస్ని లాస్ట్లో పెడదామని చూస్తున్నాను. ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా కట్ చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా బాబుని విష్ చేస్తూ తినిపిస్తున్నారు. ఈసారి బర్త్డే ఇక్కడ సిటీలో మేము ఉండే దగ్గరనే కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఈ పెళ్ళి రావడం వలన ఇక సడన్గా ఊరికి రావాల్సి వచ్చింది. నెక్స్ట్ డేనే బాబుది బర్త్డే ఉండడం వలన ఇలా మా ఫ్యామిలీతో చేసుకోవడం అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే అందరూ ఉంటే ఇంకా బాగుండేది. కొంతమంది మిస్ అయ్యారు, ఇంకో వదిన మిస్ అయింది, అలాగే ఇంకో అన్నయ్య కూడా మిస్ అయ్యాడు. వాళ్ళని ఇక ఫోటోలని ఇక కొంచెం చూపిస్తాను. ఇక్కడ కేక్ అందరు తినిపించిన తర్వాత అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అందరికీ ఇక చిన్న చిన్న ఉన్న దాంట్లోనే ఇక అందరికీ ఇచ్చేస్తున్నాను. కొంచెం ఎక్కువ గ్రాండ్గా చేయాలి అనుకున్నాం, కాకపోతే సిచ్యువేషన్ కరెక్ట్గా లేక ఇక ఉన్న దాంట్లోనే ఇలా చిన్న కేక్ని తీసుకొచ్చి స్ప్రైట్ తీసుకొచ్చి అందరికీ ఇలా వేసుకుంటూ అడ్జస్ట్ అయిపోయాము. ఇక నెక్స్ట్ ఏమైనా కొంచెం గ్రాండ్గా చేద్దామని చూస్తున్నానండి. ఎందుకంటే వీడి చిన్నోడి బర్త్డేనే గ్రాండ్గా అవ్వట్లేదు, పెద్దోడిది మాత్రం బాగానే అవుతుంది.
చెప్పాను కదా మా నాన్న ఈయననే చూపిస్తాడు చూడండి. ఇలా మా అన్నయ్య చెప్తున్నాడు, ఇలా చూపించు వీడియోలో అని చెప్తుంటే మా నాన్న చూపిస్తున్నాడు. కొంచెం ఎక్కువ డ్రింక్ చేసి ఎక్కువ వర్క్ చేస్తాడండి. వ్యవసాయం కదా, వ్యవసాయం ఎక్కువ పని, ఆవులు అలాగే మేకలు ఉన్నాయి కదా, వాటన్నిటిని నాన్నని చూసుకుంటాడు. అందుకనే అలా అయిపోయాడు. డ్రింక్ మాన్పించేద్దామని చూస్తున్నామండి. టీవీలో అది కూడా ఇచ్చాము, అది డ్రింక్ స్టాప్ చేసే ముందు. అయినా కూడా ఆయనకి ఏమో పని చేయలేదు. ఇక అందరు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికైతే ఇలా థమ్స్ అప్ వేసి ఇచ్చాము. ఇక ఎండలో ఇక కొంచెం కూలింగ్గా తాగేస్తున్నారు. అనేవాళ్ళు కూతుర్లు అండి, వీళ్ళందరూ చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కదా, కూతుర్లు అలాగే కొడుకులు అనమాట. కొంచెం పెద్దగానే ఉంటారండి. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా ఇక అంతా అంటే మాది అంతా ఒకటే ఫ్యామిలీ అండి. ఇక అందరు రిలేటివ్సే. ఇక చూడండి అమ్మ ఎత్తుకొని తమ్ముడు కూతురికి కేక్ తినమని తినిపిస్తుంది. ఆమెమో ఇక ఎండ కదా కొంచెం చిరాకు చేస్తూ ఉంది. ఇక వేడికి బర్త్డే అయితే బాగానే అయింది. కాకపోతే ఇక్కడ నాకు ఒకటే బాధ అండి, అందరూ కలిసి ఒక గ్రూప్ వైజ్గా ఫోటో దిగితే బాగుండు అనుకున్నాను. కాకపోతే టకాటక ఇక కేక్ కటింగ్ అయిపోయాగానే ఎవరి పనికి వాళ్ళు బిజీలో వెళ్ళిపోయారు. ఇక నాకు కూడా అంత టైం లేదు. నేను నెక్స్ట్ డేనే మళ్ళీ బర్త్డే అయినా ఈవినింగే వచ్చేసానండి. మా 3వ వదిన అనమాట. 3 అన్నయ్యని చూపించలేదు. అన్నయ్య బయటికి వెళ్ళడం వలన ఈ అన్నయ్య కూతురు పెద్ద కూతురు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా ఫ్యామిలీతోనే ఇలా ఒక మెమరీ లాగా తీసుకోవాలి అనేసి. ఎందుకంటే మనకి అందరం కలిసి ఎప్పుడు ఉండం కదండి. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే బర్త్డే కానీ పెళ్ళిళ్ళప్పుడే అందరం ఒకటేసారి కలుస్తాము. ఇదంతా మన ఫ్యామిలీ అన్నట్టుగా నాకు కొంచెం మెమరబుల్గా ఉండడం కోసం ఈ వీడియోని అయితే షూట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ చూడండి పెద్దన్నయ్య కూతురు సోని ఈమె పేరు. ఈమె నాకైతే కొంచెం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను కూడా ఆమెకి చాలా ఇష్టము. ఎక్కువ ఈమెతోనే ఇక ఊరికి వెళ్ళినప్పుడు ఉంటుంది టైం స్పెండ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడు మనం ఉండే వాతావరణం కానీ అన్నీ కూడా ఎలా ఉంటామో తెలియదు. అందుకనే ఇలా మనం ఉన్నప్పుడైనా కొంచెం హ్యాపీగా అందరం కలిసి ఉంటే బాగుంటుందని అనేసి నా థాట్ అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఫ్యామిలీ అంతా నాన్న వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అండి. అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఈ వీడియోలో లేదు. మా హస్బెండ్ కానీ లేకపోతే మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఇక వాళ్ళని కూడా ఎప్పుడైనా ఒకసారి తీస్తాను. ఇదైతే పెద్దమ్మ వాళ్ళది ఫుల్ ఫ్యామిలీ ఫోటో అనమాట. 4 అన్నయ్యలు వాళ్ళ పిల్లలు వదినలు అందరు ఉన్నారు ఈ ఫోటోలో. ఇప్పుడైతే పెద్దన్నయ్య వాళ్ళది మిస్ అయింది. ఈ 2వ అన్నయ్య పక్కన ఉన్నది పెద్దమ్మ అనమాట. ఇది వచ్చేసి 3వ అన్నయ్య, చెప్పాను కదా మిస్ అయ్యాడని చెప్పేసి. 3వ అన్నయ్య వదిన పిల్లలు. ఇది వచ్చేసి 4వ అన్నయ్య, అన్నయ్యకి 2 పిల్లలు అనమాట. ఇంకా 2 పెద్దమ్మలు మిస్ అయ్యారండి, కొంతమంది మిస్ అయ్యారు, చెల్లెలు వాళ్ళందరూ కూడా, అమ్మ నాన్న. నెక్స్ట్ ఫోటో వచ్చేసి తమ్ముడు వదిన అనమాట. ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోలో, పెళ్ళిళ్ళ దిగిందే ఇక యాడ్ చేసేసాను ఫోటో ఫ్యామిలీ లాగా. ఆ రోజు ఇక పిల్లలది బర్త్డే అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:30కి అలా బయలుదేరి సిటీకి ఇక వచ్చేసాము. నైట్ వచ్చేసరికి 11:30 11:45 అలా అయిందండి. ఫుల్ నిద్ర వస్తుంది, కానీ ఇక ఏం చేయాలి టైం లేక ఇక తమ్ముడికి నెక్స్ట్ డే మార్నింగే డ్యూటీ ఉంది. అందుకోసం ఇక నైటే బయలుదేరి వచ్చేసాము, ఉండలేదు. రాత్రి 11 గంటలకు కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఊరికి వెళ్ళిన ప్రతిసారి నేను బట్టలు అవి తెచ్చుకుంటానండి, అక్కడ బాగుంటుంది క్వాలిటీ అనేసి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తెచ్చుకున్నాను. ఈ వీడియోని చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.